ఒకసారి శ్రీకృష్ణ పరమాత్ముడు తనకు నిజమైన భక్తులు ఎవరో తెలుసుకోవాలనే ఉద్దేశంతో తనకు బాగా తలనొప్పి వస్తుందని, ఆ తలనొప్పి తగ్గాలంటే ఏ భక్తుల యొక్క పాదధూలైనా తన శిరస్సు మీద పెట్టాలని చెప్పి నారదునితో చెప్పి పంపిస్తాడు. నారదుడు శ్రీకృష్ణుని యొక్క భక్తులందరినీ, పాండవులు, కుంతి, సమస్త భక్తులు ఇంకెవరెవరు ఉన్నారో అందరినీ వరుసపెట్టి అడుక్కుంటూ వెళ్తాడు. ఇట్లా శ్రీకృష్ణుడికి తలనొప్పి వస్తుంది, ఎవరి పాదధూలైనా తీసి అతని శిరం మీద పెట్టాలంటే వాళ్ళందరూ కూడా అమ్మో ఇంకేమైనా ఉందా, పరంధాముని తల మీద మా మట్టి పెట్టడమా అని చెప్పి చాలా బాధపడుతూ మాకు ముక్తి రాదు, మేము నరకానికి వెళ్తామని రకరకాల మాటలు అంటారు. అప్పుడు నారదుడు గోపకాంతల దగ్గరికి వెళ్తారు. వాళ్ళందరితోటి ఇట్లా శ్రీకృష్ణుడికి తలనొప్పి వస్తుంది అనగానే వాళ్ళందరూ ఆ తలనొప్పి తగ్గించాలంటే ఏం చేయాలని అడుగుతారు. అప్పుడు నారదుడు వాళ్ళతోటి మీ యొక్క పాదాల యొక్క మట్టిని తీసి శ్రీకృష్ణుడి శిరస్సు మీద పెడితే తగ్గిపోతుంది అనగానే వాళ్ళు ముందు వెనక ఏమీ ఆలోచించకుండా తమ పాదాలు శుభ్రంగా కడుక్కొని